బంగ్లాదేశ్ దేశానికి పట్టిన శని. బంగ్లాకు తాత్కాలికంగా నియమితుడైన చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్ ఛాతీపైన భారత్ కాళ్ళు పెట్టి ఊపిరాడకుండా చేస్తోంది. బంగ్లాదేశ్ లైఫ్ లైన్ అయిన ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ను ఇండియా క్యాన్సిల్ చేయడం జరిగింది. కన్ఫ్యూజ్ కావద్దు, ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటో డీటెయిల్గా తర్వాత చెప్తా. ఎన్ని రోజులు బంగ్లాదేశీ వ్యాపారస్తులు ఇండియన్ ఓడరేవులను, ఇండియన్ ఎయిర్పోర్ట్స్ను ఫ్రీగా అప్పనంగా వాడి యూరోప్లో, మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్ దేశాల్లో తమ వస్తువులను ఎగుమతులు చేసేవారు. బంగ్లాదేశ్ నుండి ట్రక్స్ ద్వారా, ట్రైన్స్ ద్వారా ముంబై, ఢిల్లీ చేరుకోవడం, వ్యాపార నౌకల ద్వారా, షిప్స్ ద్వారా తమ వస్తువులను యూరోప్, గల్ఫ్ దేశాలకు అమ్ముకోవడం. ఈ బెంగాలీ పత్యాపారాన్ని ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతిరోజు బంగ్లాదేశీ ఎక్స్పోర్టర్స్ కోట్లలో నష్టపోయారు. భారత్ కోపానికి కారణం యూనిస్ చైనాకు వెళ్లి చేసిన పని గురించి వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరూ చూడాలి అంటే దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మొహమ్మద్ యూనిస్, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరీర్ మీద. ఇలాంటి ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్ ఇచ్చి బంగ్లాదేశ్ ప్రజల పొట్టల మీద కొట్టడం కరెక్ట్ కాదు. జియో పాలిటిక్స్ యొక్క బేసిక్స్ నీకు తెలియాలి. చిరువడ్డీ వ్యాపారం చేయడం కాదు ఒక దేశాన్ని నడపడం అంటే. హిల్లరీ క్లింటన్ ఒళ్ళు మీద కూర్చున్నంత ఈజీ కాదు దౌత్యపరమైన రాజకీయ నీతిని తయారు చేయడం అంటే. మొహమ్మద్ యూనిస్ లాస్ట్ వీక్ చైనాకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ అండ్ త్రిపుర, ఈ 7 రాష్ట్రాలు ల్యాండ్ లాక్ రాష్ట్రాలు అన్నాడు. అంటే ఈ రాష్ట్రాలకు సముద్రంతో కనెక్టివిటీ లేదు అని చెప్పాడు. ఈ రాష్ట్రాలు బే ఆఫ్ బెంగాల్కు వెళ్ళాలి అంటే బంగ్లాదేశ్ గుండానే వెళ్ళాలి. బంగ్లాదేశ్ బే ఆఫ్ బెంగాల్కు గార్డియన్గా ఉంది, అంటే వీఆర్ ద సేవియర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అన్నాడు. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. That's the production house for you. సో చైనా బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టాలి, బంగ్లాదేశ్లో చైనా పట్టును సాధించుకోవాలి. ఈ విధంగా యూనిస్ చైనాతో కలిసి మన 7 సిస్టర్ రాష్ట్రాలను కంట్రోల్ చేయాలి అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. ఎంత దొమ్ము పొగురుంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారండి? ఇతని ముఖం పగలగొట్టే సమాధానాన్ని భారత్ ఇవ్వాల ఇచ్చింది. ఈ మనిషి మామూలు వ్యక్తి కాదు, నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత. కానీ స్కూల్ పిల్లల స్టేట్మెంట్ ఇవ్వడంలో దిట్ట. సినిమాల్లో నెపోటిజం అని అంటూ ఉంటారు కదా, యూనిస్ కంటే పెద్ద నెపోకిడ్ ఎవరూ లేరు. యూనిస్ను అమెరికా బంగ్లా చీఫ్ అడ్వైజర్గా అపాయింట్ చేసింది. ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా యూనిస్ ప్రైమ్ సీట్లో కూర్చున్నాడు. ఇతనేమైనా దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాడా? ఐఆమ్ ద సేవియర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అని స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో ఏం చెప్పాడు అంటే, ఈ మ్యాప్లో చూడండి, మన చికెన్ నెక్కు దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్ యొక్క రంగ్పూర్ డివిజన్లో ఉన్న లాన్ మోని రాత్ అనే ఏరియాలో చైనీస్ ఎయిర్ బేస్ను నిర్మించాలని ప్రపోజ్ చేసి వచ్చాడు ఈ పెద్ద ఆయన. ఈ ఎయిర్ బేస్ ద్వారా చైనా చికెన్ నెక్ పైన నిఘాను ఉంచాలంట. ఇక్కడ చికెన్ నెక్ అంటే ఏంటో తెలియని వారికి చెబుతున్నా, ఈ 7 సిస్టర్ రాష్ట్రాలు మిగతా భారతీయ రాష్ట్రాలకు ఈ చిన్న దారి గుండా కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ చికెన్ నెక్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, కేవలం 60 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఈ ఏరియాను శత్రువు కబ్జా చేసినా, లేదా బ్లాక్ చేసినా, లేదా ఆక్రమించిన ఇండియా యొక్క 8 నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు తమ కనెక్టివిటీని కోల్పోతాయి. ఇండియా 2 భాగాలుగా కట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ యూనిస్ చైనీస్ బ్యాచ్ను ఇక్కడికి రండి, ఇక్కడ వ్యాపారం చేయండి అంటున్నాడు. ఇండియన్ చికెన్ నెక్ పైన నిఘాను ఉంచండి, ఇండియాను 2 ముక్కలు చేద్దామని భారత్ను రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత అజిత్ దోవల్ గారు బంగ్లాదేశ్ పైన, ముఖ్యంగా యూనిస్ పైన చాలా సీరియస్ అయినట్లు సమాచారం. నువ్వు చైనాకు వెళ్ళి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అనడంలో తప్పేం లేదు. నువ్వు వెళ్ళి అక్కడ డిప్లొమసీ చేసి వస్తున్నావు. బే ఆఫ్ బెంగాల్కు నేను గార్డియన్ అని చెప్పి ఇండియన్ నేవీను తక్కువ చేసేలాగా స్టేట్మెంట్ ఇచ్చావు. ఇది తెలివి తక్కువ స్టేట్మెంటా కాదా? మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉన్నప్పుడు ఇక్కడ ఇండియా చైనాను కరెక్ట్గా మేనేజ్ చేసేవారు. ఇండియాతో ఏం మాట్లాడాలి, చైనాతో ఎలా మాట్లాడాలో పెద్దవిడకు బాగా తెలుసు. షేక్ హసీనాను గద్దె నుండి దింపి ఈ మనిషి గద్దెకి బంగ్లాదేశ్ను సర్వనాశనం చేస్తున్నాడు. యూనిస్కు తెలియని విషయం ఏంటి అంటే, చికెన్ నెక్ పైన చైనా తొంగి చూసిన మన 7 సిస్టర్ స్టేట్స్ను కట్ చేయాలి అని ట్రై చేసిన ఇండియన్ నేవీ మలక్కవ్ స్ట్రైట్లో బ్రహ్మోస్ మిజైల్ను దించుతుంది. ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్కే గార్డియన్. అండమాన్ నికోబార్లో ఇండియన్ నేవీ వార్షిప్స్, సబ్మరైన్, P-8I, పెసోడియన్ అండ్ MiG-29K ఫైటర్ జెట్స్ను ఇండియన్ నేవీ తక్షణమే దించుతుంది. P-8 అనేవి ప్యాట్రోలింగ్ షిప్స్. ఇది ఎప్పుడూ స్ట్రైట్ ఆఫ్ మలక్కా పైన నిఘాను ఉంచుతూ ఉంటాయి. INS విక్రమాదిత్య, INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను చప్పట్లు కొట్టడానికి ఇండియన్ ఓషన్లో పెట్టలేదండి,
చైనా పీక నొక్కడానికే పెట్టారు. ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనే సముద్రదారి గుండా చైనా యొక్క 70% వ్యాపార నౌకలు వెళ్తూ వస్తూ ఉంటే, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుండి చైనా చమురును ఈ దారి గుండానే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. మలక్కా స్ట్రైట్ను ఒకవేళ ఇండియన్ నేవీ బ్లాక్ చేస్తే పెట్రోల్, డీజిల్, చమురు లేక చైనా వారం రోజుల్లో షెడ్డుకు వెళ్తుంది. ఈ విషయం షీ జిన్పింగ్కు బాగా తెలుసు. షీ జిన్పింగ్ లాంటి పెద్ద నాయకుడే ట్రంప్ టారిఫ్కు వ్యతిరేకంగా ఇండియా చైనా చేతులు కలపాలి అంటున్నాడు. ఇండియా చైనా ఒక్కటవ్వాలి అని షీ జిన్పింగ్ అంటున్నారు. మధ్యలో ఈ యూనిస్ ఎంట్రీ ఏంటో అర్థం కావడం లేదు. బే ఆఫ్ బెంగాల్కు గార్డియన్ అంట. బే ఆఫ్ బెంగాల్లో అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంది. విశాఖపట్నం పోర్ట్, కోల్కతా పోర్ట్, చెన్నై, టూటికాన్ పోర్ట్, ఇలా 4 పోర్ట్స్ ఇండియా ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్ నుండి అండమాన్ నికోబార్ వరకు వరుసగా ఇండియన్ యుద్ధ నౌకలను అడ్డుగా పెడితే వారం రోజుల్లో ఊపిరి ఆడక బంగ్లాదేశ్ చచ్చిపోతుంది. బేసికలీ యూనిస్ చరిత్ర మర్చిపోయినట్లున్నాడు. బంగ్లాదేశ్ దేశం పుట్టడానికి కారణం 1971లో ఇండియన్ నేవీ పిఎన్ఎస్ గాజీను బే ఆఫ్ బెంగాల్లో పాడే కట్టడమే. వడ్డీ వ్యాపారం చేసి యూనిస్ ముద్దుబారిపోయినట్లున్నాడు. యాక్చువల్లీ అజిత్ దోవల్ గారు బంగ్లాదేశ్ను 2 ముక్కలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చికెన్ నెక్ పక్కనే ఉన్న ఈ బంగ్లాదేశ్ పార్ట్ను త్వరలోనే చీల్చనున్నారు. దీని గురించి తర్వాత అప్డేట్ ఇస్తా. యూనిస్ ఇచ్చిన దేవరా రెడ్ సీ స్టేట్మెంట్కు కౌంటర్గా ఇండియా ఏప్రిల్ 8 రోజు బంగ్లాదేశ్కు ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ యాక్సెస్ను క్యాన్సిల్ చేసింది. దీనికి అర్థం ఇయర్ 2020లో ఇండియన్ మినిస్ట్రీ బంగ్లాదేశ్కు ఒక ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని ఇచ్చింది. బంగ్లాదేశ్ నుండి మిడిల్ ఈస్ట్ లేదా యూరోప్లో వస్తువులు సరఫరా చేయాలి అంటే ఇలా బే ఆఫ్ బెంగాల్ను చుట్టేసుకొని ఇండియన్ ఓషన్ మీదుగా, రెడ్ సీ మీదుగా, సూయజ్ కెనాల్ గుండా ఇలా వెళ్ళాలి. ఇలా ట్రాన్స్పోర్ట్ చేయడానికి 1 కేజీ బరువున్న వస్తువుకు $5 నుండి $6 ఖర్చు పెట్టాలి. ఇండియా ఏం చేసింది, పాపం పొరుగు దేశమే కదా అని చెప్పి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీను ఇచ్చింది. అంటే బంగ్లాదేశ్లో ఉన్న పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ నుండి బంగ్లాదేశీ వ్యాపారస్తులు లేదా ఎక్స్పోర్టర్స్ తమ వస్తువులను, బట్టలను, క్రాప్స్, బియ్యం, బ్యాళ్ళు ఇలాంటి వస్తువులను ట్రక్స్ ద్వారా ముంబైలో ఉన్న నెహ్రూ పోర్టుకు తీసుకువస్తారు. ఇక్కడ నుండి షిప్స్ ద్వారా యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్లో తమ వస్తువులను అమ్ముతారు అన్నమాట. ఇలా చేయడం వల్ల బంగ్లాదేశ్కు 1 కేజీకు $1 నుండి $2 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇలా చేయడం వల్ల బంగ్లాదేశ్ కేజీకు $4 నుండి $5 సేవ్ చేసుకుంటుంది. ఒక షిప్మెంట్ 10,000 కేజీలున్న బెంగాలీ ఎక్స్పోర్టర్స్కు ఒక షిప్మెంట్కు $40,000 సేవ్ అవుతాయి. మొహమ్మద్ యూనిస్ చైనా వెళ్ళి కూసిన కూతలకు ప్రతీకారంగా ఇండియా ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీను క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇండియా ఇవ్వలేదు. అజిత్ దోవల్ గారి దెబ్బ మామూలుగా ఉండదు. ప్రస్తుతం యుద్ధం అంటే అణు ఆయుధాలతో లేదా యుద్ధ విమానాలతో పోరాడేది కాదు. వ్యాపార పరంగా యుద్ధం చేసే యుగం ఇది. అన్ఫార్చునేట్లీ ఇటువంటి న్యూస్ను మన రీజనల్ తెలుగు మీడియా అస్సలే కవర్ చేయదు. పచ్చళ్ళ పంచాయతీ కంటే, ఒక ఫ్యామిలీ ఆస్తి పంచాయతీ కంటే ఈ న్యూస్ నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేను 2020లో ఖతార్లో వర్క్ చేసేటప్పుడు ఖతార్లో ఎక్కడ చూసినా మేడ్ ఇన్ బంగ్లాదేశ్ బట్టలు ఉండేవి. మీరెవరైనా ఖతార్లో ఉంటే కమెంట్ చేయండి, నేను చెప్తోంది కరెక్టా కాదా అని. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫస్ట్ కాపీ బట్టలు, చీప్ క్వాలిటీ బట్టలు బెంగాలీలు తయారు చేస్తారు. నేను కూడా మేడ్ ఇన్ బంగ్లాదేశ్ జాకెట్, టీషర్ట్ కొన్నా. చీప్ క్వాలిటీ, చాలా చీప్ రేట్కు ఫస్ట్ హ్యాండ్ కాపీ అమ్మారు. కొన్న కొద్ది రోజులకే జాకెట్ ఒక జిప్ పోయింది. ఇక మీరే అర్థం చేసుకోవాలి వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో. దోహాలో ముషరిఫ్ డౌన్ టౌన్ ఆపోజిట్లో మీరు చూస్తే ఈ బెంగాలీలు పంచెలు వేసుకొని, నిజంగా అండి, దోహా రోడ్స్ మీద పంచెలు వేసుకొని, బనియన్లు వేసుకొని రోడ్స్ మీద ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. చిల్లర పనులు చేస్తూ ఉంటారు. బంగ్లాదేశీలకు బేసిక్ సెన్స్ ఉండదు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మనోళ్లకు చెప్తున్నా, గల్ఫ్ దేశాల్లో దయచేసి బెంగాలీ హోటల్స్లో తినద్దు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ విషయం గల్ఫ్ దేశాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి తెలిసి ఉంటుంది. కానీ కొత్తగా అక్కడికి వెళ్ళిన వారు, ఫ్రెషర్స్, బెంగాలీ హోటల్స్ చీప్ కదా అని అక్కడికి వెళ్ళొద్దు. హైజీన్ జీరో అండి. వాడు వారం రోజుల నుండి స్నానం చేయకుండా ఫుడ్ తయారు చేస్తాడు. చీప్గా దొరుకుతుంది అని బెంగాలీ హోటల్స్లో తినద్దు. ప్రాణం పోతోంది, డబ్బులు లేవు, ఇక ఏమీ చేయలేము అంటే పాకిస్తానీ హోటల్స్కు వెళ్ళైనా తినండి. కానీ బెంగాలీ హోటల్స్ అనేవి రెడ్ ఫ్లాగ్ లాంటివి. బెంగాలీలకు బుద్ధి రావాలి అంటే వీళ్ళను అన్ని చోట్ల బ్యాన్ చేయాలి. మా బాస్ ఎప్పుడైనా నేను కరెక్ట్గా వర్క్ చేయకపోతే బెంగాలీ పని చేయొద్దు అని తిట్టేవారు. బెంగాలీకు ఇచ్చే గౌరవం ఇది. నేను ఇక్కడ వీళ్ళను షేమ్ చేయడం లేదు. బంగ్లాదేశ్లో అందరూ కాదు, కొంతమంది యూనిస్ లాంటి వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. బెంగాలీలు షార్ట్ కట్కు ప్రతిరూపం. వీళ్ళలో చాలామందికి విశ్వాసం ఉండదు. ప్రాణాలకు తెగించి ఇండియా వీళ్ళకు స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తే వీళ్ళు మాత్రం మనల్ని వెనక నుండి పొడుస్తున్నారు. ఇన్ని రోజులు బెంగాలీ బాబులు ఈ బట్టలను చిట్టగాంగ్ నుండి ట్రక్స్ ద్వారా ముంబైకు ఫ్రీగా పంపేవారు. ముంబై ఓడరేవును ఫ్రీగా వాడుకొని సముద్ర మార్గం గుండా ఖతార్కు, యూరోప్కు, గల్ఫ్ దేశాలకు బట్టలను సరఫరా చేసేవారు. ఇలా సరఫరా చేసి కోట్లలో డబ్బులు సంపాదించారు. ఇప్పుడు మీ బట్టలు గల్ఫ్ దేశాలకు, యూరోప్ దేశాలకు ఎలా వెళ్తాయో చూడాలి. మీరు బే ఆఫ్ బెంగాల్కు రాజులు కదా.
ఇలా చుట్టేసుకొని ఇండియన్ ఓషన్ గుండా అలా వెళ్ళిపోండి. ఇండియాకు దయచేసి రావద్దు. యూనిస్ చైనాకు వెళ్ళి విషం కక్కి వచ్చిన తర్వాత ఇండియా షేక్ హసీనాను యాక్టివేట్ చేయడం జరిగింది. షేక్ హసీనా మొన్న మీడియా ముందుకు వచ్చి ఐ విల్ రిటర్న్ టు బంగ్లాదేశ్ అన్నది. ఆ అల్లా నాకు ప్రత్యేకమైన పనిని అప్పగించాడు, నేను యూనిస్ను గద్దె నుండి దింపుతాను అంటోంది షేక్ హసీనా. షేక్ హసీనా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. యూనిస్ నాయకత్వంలో బాంగ్లా నాకిపోయింది అని, బాంగ్లాను జిహాదీలు కంట్రోల్ చేస్తున్నారు అని, అరక్కన్ ఆర్మీ బాంగ్లా బార్డర్స్ను ఆక్యుపై చేసుకొని కూర్చుంది అని, యూనిస్ పిల్ల చేష్టల కారణంగా బాంగ్లాలో ఉన్న మైనారిటీస్ పైన దాడులు జరుగుతున్నాయని, బెంగాల్లో ఉన్న మైనర్స్ పైన దాడులు జరుగుతున్నాయని, బెంగాల్లో గ్యాస్ బియ్యం ధరలు పెరిగిపోయాయని, బంగ్లాదేశ్ అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది అని యూనిస్ పైన విరుచుకుపడింది షేక్ హసీనా. యూనిస్ చిరు వడ్డీలు ఇచ్చి ప్రజల డబ్బులు తిని అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యాడు అని, నన్ను మీరు మళ్ళీ ప్రధానం చేస్తే యూనిస్ను జైల్లో పెడతాను అని ప్రతిజ్ఞ చేశారు షేక్ హసీనా గారు. నేను నిజంగా చెప్తున్నా, షేక్ హసీనా రీఎంట్రీ మామూలుగా ఉండదు. ఆ రీఎంట్రీ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అజిత్ దోవల్ గారు రిటైర్ అయ్యే లోపు ఇది చేయాల్సిందే. షేక్ హసీనాకు రీఎంట్రీ ఇప్పించి యూనిస్ను జైల్లో పెట్టాలి. యూనిస్ను తట్టుకోలేకపోతున్నాం. ఈ మనిషి గురించి ఇంకొక విషయం చెప్పాలి. ఇతను ఎంత పెద్ద ఆటగాడు అంటే, ట్రంప్ బంగ్లాదేశ్ పైన 37% టారిఫ్ వేశాడు. తక్షణమే నట విశ్వరూపి యూనిస్ రంగంలో దిగి ట్రంప్ గారు దయచేసి 90 రోజుల వరకు మాకు టైం ఇవ్వండి, టారిఫ్ వేయొద్దు, డిలే చేయండి ప్లీజ్ సార్, నేను వ్యాపార ఒప్పందం చేసుకుంటా, అమెరికాతో కలిసి వ్యాపారం చేస్తా, నేను మీకు దండం పెడతా సార్ అని ఒక రోజుకే టారిఫ్కు భయపడి కాళ్ళ బేరానికి వచ్చిన వ్యక్తి బే ఆఫ్ బెంగాల్ను రాజులాగా కాపాడతాడంట. ఇతను చికెన్ నెక్ను కట్ చేస్తాను అని కలలు కంటున్నాడు. యూనిస్ 2016లో హిల్లరీ క్లింటన్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఏమన్నాడో తెలుసా? ట్రంప్ గెలుపంట బ్లాక్ డే లాంటిదంట, అమెరికాలో అమావాస్య కమ్ముకుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు మొహమ్మద్ యూనిస్. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ట్రంప్ సారీ సార్, ట్రంప్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్, గివ్ మీ 90 days టైం సార్ అంటున్నాడు. యాక్చువల్లీ మన పూర్వ నాయకులు చేసిన తప్పేంటి అంటే 1971లోనే బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించిన తర్వాతే చికెన్ నెక్ను ఎక్స్టెండ్ చేసి ఉండాలి. దాన్ని ఎక్స్టెండ్ చేసి ఉంటే బంగ్లాదేశ్ పాపర్ అయిపోయేది. బంగ్లాదేశ్ను ఎవరు కేర్ చేసేవారు కాదు. ఈ చికెన్ నెక్ కారణంగానే చైనా బంగ్లాదేశ్కు ప్రాముఖ్యత ఇస్తోంది. సో ఇటువంటి క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.